టీవీ న్యూస్. ఎమ్మిగనూరులో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగింది. విశేష పూజలు అందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఎమ్మిగనూరులో భారీ పండుగలా జరిగే గణేష్ నిమజ్జనానికి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్తు, రోడ్లు, భవనాలు, మున్సిపల్ అధికారులు కలిసి నిమజ్జనం ఎలాంటి అవరోధాలు లేకుండా జరిగేందుకు పూర్తి ఏర్పాటు చేశారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ భక్తులు నిమజ్జనం చేశారు. వినాయక చవితిని పురస్కరించుకొని ఈ నెల 27న వాడవాడలా విఘ్నేశ్వరుడు కొలువుదీరాడు. ప్రజలు భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు జరుపుకున్నారు. 3 రోజుల పాటు గణేష్ నిమజ్జనం జరిగింది. గణనాథుడి శోభాయాత్రను నిమజ్జనం కోసం అధికారులు ముందు నుంచే విస్తృత ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, లైట్లు, క్రేన్లతో ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను, తెప్పలు, బోట్లను అందుబాటులో పెట్టారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు డీఎస్పీ భార్గవి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు బాధ్యతలు అప్పగించారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ప్రదేశాలను సందర్శించి క్షేత్రస్థాయిలో స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. డాట్ నెంబర్ 2 ఎవరు కూడా పోలీస్ వారు అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు. సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు డాట్ నెంబర్ 2 ఎవరు కూడా పోలీస్ వారు అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు. సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిమజ్జనం ఈ రోజు 3వ రోజు ఎమ్మిగనూరులో జరుగుతున్న సందర్భంగా ప్రజలకు సూచనలు ఏంటంటే అందరూ తొందరగా మీ విగ్రహాలని మీ ప్యాండల్స్ నుంచి తీసుకొచ్చి ఆల్రెడీ వెహికల్స్లో పెట్టి సిద్ధంగా ఉండాలండి. ఎంత ఫాస్ట్గా చేసుకుంటే అంత తొందరగా మనకు అవుతుంది, అంత హ్యాపీగా అందరం కూడా పండుగ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నిమజ్జనం ఘాట్ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే చిన్న విగ్రహాలు ఏవి కూడా ఈ ఘాట్ దాకా తీసుకురావద్దండి. వెహికల్స్ దూరంగా పెట్టేసి విగ్రహాన్ని మాత్రం జనాలు ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళు తీసుకురండి. ఎందుకంటే ఇక్కడ పెద్ద విగ్రహాల కోసం క్రేన్స్ ఏర్పాటు చేశాము. వాటిల్లో ఎక్కడ కూడా పెద్ద విగ్రహాలకి అడ్డం లేకుండా చిన్న వెహికల్స్ అన్ని తీసేయాలండి. మనం ఇక్కడ ఫాస్ట్గా చేసుకుంటేనే కానీ వెనకాల చాలా విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాలకు మనం ఆటంకం కలిగించకూడదు. ఇక్కడ మన రక్షణ చర్యలో భాగంగా రోప్స్, లైఫ్ బాయ్స్ అన్ని పెట్టడం జరిగింది. నిమజ్జనానికి వచ్చే వాళ్ళు ఎవరు కూడా చిన్నపిల్లల దగ్గరికి దాకా తీసుకురావద్దండి. జాగ్రత్తగా మీ సేఫ్టీ చూసుకుంటూ కూడా పండుగను